సంపద్యమాన ప్రచురిత వైకిర సతీర పరసర వ్యాల్లాది మహిమ జానకీ రమణ భజన పరాయణ నరావణ జరీభారి సంకాజన చతురోర్నిల్మదోత్కన సంపూర్ణ విలసతి శ్రీరామచంద్ర పుష్కరణి అష్టశేషాత్ స్ఫటిక ముక్త ప్రవాళిక స్ఫటిక మరకత మధ్యమ రాగ ప్రముఖ వివిధ విచిత్ర మణికరణ విసృత తోరణ ప్రాంత విరాజమానస్య నవకుసుమ మాల్య వినర్గత మంద మకరంద సంచర పుంజ మంజల మరకత బద్ధ పీఠేశ్వాసీనాం మహతీం గోష్ఠీభిః ధౌత్యాంతరమాల్య శంకారూఢ నివాస యోగ వితనాలంకృత కృతమాన పితమ ప్రముఖ జయ జయధ్వాన సముంజిత నవమోహన మంగళాకృత మండపే శ్రీ విష్ణు చిత్తాత్మై తపో అనుగుణ ప్రదేశే. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. முப்பதும் தப்பாமேம் இங்கு பரசுரைப்பார் இரண்டு மால் வரை தோல் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்றும் இன்புருவருண்பாவாய் கடல் கேதவனை திங்கள் திருமுகத்து செயலையார் சென்னிரஞ்சேம் அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுபாய் பைங்கமல தந்தரையில் பட்டர்பிரான் சங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமேம் இங்கு பரசுரைப்பார் இரண்டு மால் வரை தோல் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்றும்
నమో వెంకటేశాయ. ఎంతో వైభవోపేతంగా శ్రీ ఆండాళ్ళమ్మవారి నీరాటోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అదుగో అర్చక స్వాముల వారు దివ్యమంగళ నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఇటువంటి కమనీయమైనటువంటి మూర్తి, భక్తికి స్వరూపం అమ్మవారు. ఏ విధంగా పరమాత్మను చేరుకోవాలి? నీరాట్టము అంటే అర్థం ఏమిటంటే మంగళకరమైనటువంటి స్నానము. ఇది లౌకికార్థంలో కేవలము స్నానమాచరించటం అని మనం చెప్పుకుంటాం, కానీ పరమాత్మ యొక్క ఆనందానుభూతిలో అవగాహనము అంటే భక్తిలో మునిగిపోవటం, స్వామి సన్నిధికి చేరుకోవటం. అదేగా గోదాదేవి వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యము. భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి భక్తుడు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఆ ప్రయత్నంలో తానొక్కడే పరమాత్మని పొందటం అనే భావన కాకుండా తనతో పాటు భాగవతులందరినీ కూడా భగవంతుని సన్నిధికి తీసుకువెళ్ళాలి. ఎలా పరమాత్మ యొక్క అనుభూతిని అందరూ పొందాలి, అందరూ ముక్తికి అర్హులే. భగవద్ ఆనందానుభూతికి, ఆనందమనేటువంటి నీటిలో స్నానమాడడానికి యోగ్యమైనటువంటి వారే భక్తులందరూ కూడా. అలా భాగవతులను ఏర్పాటు చేసుకుని అందరితో పాటు పరమాత్మ సన్నిధికి చేరేటువంటి విధానాన్ని నేర్పినటువంటి తల్లి ఆ గోదాదేవి. అంటే పరమాత్మ స్వరూపాన్ని తాను చక్కగా అర్థం చేసుకుని ఆ స్వామితోనే ఐక్యతను సాధించినటువంటి ఒక చక్కని భక్తురాలు మనందరికీ తల్లి ఆ గోదాదేవి. అటువంటి గోదాదేవి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఈ ఉత్సవాల్లో అదిగో ఆనందంగా ఆ ఊరేగింపులో మనం దర్శిస్తూ ఉన్నాం. గోవిందరాజస్వామి గుడి సన్నిధిలో ఇది మనందరికీ పూర్వజన్మ భాగ్యం వల్లనే కలిగింది. ముఖ్యంగా అమ్మవారి యొక్క చరిత్రలో మనకు కనిపించేది ఏమిటి అంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైన పదార్థాలు కూడా పరమాత్మ స్వరూపాలుగా ఎలా భావన చెయ్యాలి, విలువ లేనిది పనికి రానిది అంటూ ఈ ప్రకృతిలో ఏదీ లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు వ్యర్థమైనది ఏముంటుంది? ప్రతి ఒక్కరూ పరమాత్మ అనుగ్రహానికి అర్హతను పొందదగినటువంటి వాళ్ళే. దానికి ఏం చెయ్యాలి అంటే భక్తి మార్గంతో ఆ స్వామి వైభవాన్ని, గుణాలను చక్కగా ఎల్లప్పుడూ కీర్తించేటువంటి లక్షణం ఉండాలి. ఆ భక్తి నిలవడానికి కావలసిన భౌతికమైనటువంటి నియమాలు కొన్ని కావాలి. ఆ నియమాలన్నీ దేనికి కావాలి అంటే, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ విధంగానైనా పరమాత్మ జ్ఞానాన్ని పొంది చేరుకోగలుగుతారు. పామరులైన వాళ్ళకి ఫలానా సమయంలో వేకోజామున లేవాలి, పవిత్రంగా శుచిగా సంకల్పించుకోవాలి, హృదయంలో పరమాత్మను నిలుపుకోవాలి, తరువాత మంగళ స్నానములను ఆచరించి పరమాత్మ ఎక్కడైతే ఉన్నాడో కోవెలలో ఆ స్వామి సన్నిధికి చేరుకోవాలి. అక్కడ ఆయన్ని స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అంటే, భక్తి లక్షణం కలిగినటువంటి భాగవతులందరూ కలిసి, ఎంతమంది భాగవతులు కనిపిస్తే స్వామికి అంత ఆనందం కలుగుతుంది అనే ఒక ముఖ్యమైన ఉద్దేశ్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తులలో అమ్మవారు మొట్టమొదట నిలుస్తూ ఉన్నారు. అలాంటి అమ్మవారిని ఈనాడు మనం దర్శిస్తున్నామంటే ఆ స్వామి అనుగ్రహాన్ని మనం సంపాదించినట్లే. ఎందువల్లంటే ఎల్లప్పుడూ ఆ అమ్మవారు ధరించినటువంటి పుష్పమాలికలను మాత్రమే స్వామివారు ఆమోదించి ఆయన కూడా అలంకరించుకున్నారు. అంటే మనం ధరించినటువంటి పుష్పమాలికల్ని స్వామివారికి సమర్పించటం అపచారమే. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు అది స్వామివారికి మిక్కిలి ప్రేమపాత్రమైపోయింది. ఆ గోదాదేవి అమ్మవారిలో ఉన్నటువంటి భక్తిభావాన్ని స్వామివారు ఎంతో చక్కగా అనుగ్రహించి స్వీకరించారు. అంటే ఏ తాత్పర్యంతో మనం పరమాత్మను
చేరుకోవాలనుకుంటున్నాము, ఎంత దృఢమైన సంకల్పం మనలో ఉంది అనేటువంటి భావాన్ని మాత్రమే భగవంతుడు దర్శిస్తాడు. నిజమైనటువంటి భాగవతోత్తములు పరమాత్మను ఏ రకంగా చూస్తారు అంటే, ఈయన మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బంధువు, మన సోదరుడు, అలాగే మనందరికీ కూడా నాయకుడు అని ఆత్మీయమైనటువంటి స్నేహభావంతో అనేక రకములైన సంబంధములతో ఆ స్వామిని దర్శిస్తారు. అలా దర్శించినటువంటి వారిలో అమ్మవారు ముఖ్యులు. స్వామి, నీ యొక్క వియోగాన్ని నేను ఏనాటికి కొంచెం కూడా తట్టుకోలేను. విశ్లేష అసహిష్ణుత్వం అంటారు. అంటే స్వామివారి వియోగాన్ని ఏమాత్రము భరించలేనటువంటి స్థితి. అలా ఎన్నో రకములైనటువంటి భక్తిభావములతో సామాన్యులు సైతము కూడా పరమాత్మను చెందడానికి ఏ విధమైన మార్గాలున్నాయో అవన్నీ తేలిక చేసి, ఓ భక్తులారా, మీరందరూ కూడా ఈ విధంగా ఆచరించి స్వామివారిని పొందండి అని ఉపదేశించినటువంటి తల్లి ఆమె. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఆ అమ్మవారు అందించినటువంటి చక్కని తిరుప్పావై పాసురాల్లో ఉన్న సారాంశంతోనే మనం భగవంతుణ్ణి పొందగలుగుతున్నాం. ఆ తల్లి స్వామిని చెందినట్లుగానే, స్వామిని చేరుకున్నట్లుగానే మనం కూడా ఆ స్వామివారిని చేరుకునేటువంటి సంకల్పాన్ని ఈ సందర్భంలో మనందరం కలిగించుకోవాలి. ఆ భక్తిభావంతో అమ్మగారిని చక్కగా గోదా అమ్మవారిని దర్శనం చేసుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొలనేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒగి చాచి పల్లకేల కొప్పుకడు నెత్తినాడు గోవిందరాజు, ఒప్పుగా వామకరము ఒగి చాచి పల్లకేల కొప్పుగడు నెత్తినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు.
నమో